మనకి ఈ మూమెంట్ అనేది బాగా రావడానికి మన క్లాస్ 1లో ఇలా ప్రాక్టీస్ చేసాం కదా, ఇలా కట్ చేసి ఇలాగా ఈ మూమెంట్ మనకు బాగా రావాలి. సో ఇది వచ్చిన తర్వాత దీనికి ఏంటంటే మనం ఇలా సర్కిల్ కూడా యాడ్ చేయాలన్నమాట. అంతే ఇలా నాన్ స్టిక్ ఇలా పట్టుకొని ఈ కింద స్టిక్ని ఇలా ఫ్రంట్ నుంచి ఇలా బ్యాక్ ఒక సర్కిల్ వేయాలి. ఓకే, ఇలా 1 ఇలా సర్కిల్ వేసిన తర్వాత అప్పుడు క్యాచ్ చేయాలి ఇలా. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట, సర్కిల్ క్యాచ్ ఈ టైప్లో ఉంటుంది. సో ఇటువైపు కూడా సేమ్ ఫస్ట్ అలాగే ఇలా పట్టుకొని ఇలా ముందు నుంచి వెనక సర్కిల్ వేయడం, క్యాచ్ చేయడం. సో ఫస్ట్ ఇది ఒకటే ప్రాక్టీస్ చేయాలి, ఇలా సర్కిల్ వేయడం, క్యాచ్ చేయడం. సో ఇది అయిపోయిన తర్వాత సర్కిల్ వేసి క్యాచ్ చేయడం మనకు వచ్చిన తర్వాత మన క్లాస్ 1లో ఇలా కట్ చేసి ఇలా వేసాం కదా, దీంట్లో ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ సర్కిల్ వేసి క్యాచ్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇలా ఇటు డైరెక్ట్ తీసుకొచ్చి సర్కిల్ వేసి క్యాచ్ చేయాలి. మళ్ళీ హ్యాండ్ డైరెక్ట్గా పట్టుకొచ్చి సర్కిల్ వేసి క్యాచ్ చేయాలి. స్టార్టింగ్లో స్లోగా ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఇది మన స్పీడ్లో వచ్చేస్తుంది ఇలా ఈ టైప్లో. ఇది స్టెప్ 1. మనకి ఇది అయిపోయిన తర్వాత మనకి కట్ కొడుతున్నాం కదా, సో ఇది ఎలా ఉంటుందంటే మనం ఇలా ఎవరైనా చెప్ప ఇలా కొడతాం ఫేస్ మీద, సో ఆ టైప్లో నాన్ స్టిక్ రామండి. ఇది కూడా ఫేస్ అడిగే వస్తుంది అన్నమాట. ఇది ఇలా కట్ అనేది ఇలా ఫేస్ మీదగా వస్తుంది. ఇది కూడా దీని పొజిషన్ ఎలా ఉండాలంటే ఈ రిస్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి గట్టిగా ఇలా హ్యాండ్ దగ్గరికి, ఇక్కడ నుంచి ఇలా ఆగాలి. నెక్స్ట్ ఇది చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎల్బో అనేది రేజ్ అవ్వకూడదు. ఇలా రేజ్ అయ్యి ఉందంటే మళ్ళీ కట్ కొట్టినప్పుడు వచ్చి మన ఎల్బో తగ్గుతుంది ఈ స్టిక్ అనేది, ఈ పార్ట్ అనేది. సో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి సో మన బోన్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి చాలా ఫాస్ట్గా కట్ కొట్టినప్పుడు. అందుకని ఖచ్చితంగా ఎల్బోని మన బాడీకి ఇలా దగ్గర పెట్టుకొని ఇలా కట్ కొట్టడం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇలా ఈ టైప్లో పొజిషన్ అటాక్, మళ్ళీ పొజిషన్ అటాక్. సేమ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ కూడా ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్ ఇలా ఎల్బో డౌన్ చేసి ఇలా కట్ చేయడం, మళ్ళీ బ్యాక్ వెళ్తాం, ఇలా కట్ చేయడం, బ్యాక్ వెళ్ళడం. సో ఇది స్టెప్ 2. సో మనకి ఈ 2 వచ్చిన తర్వాత స్టెప్ 3 అనేది మనకి ఈజీ మాట. అది ఫస్ట్ పొజిషన్ 1 సర్కిల్ వేసి క్యాచ్ చేయడం, 2లో ఇలా కట్ చేయడం. ఇప్పుడు ఈ హ్యాండ్ ఇక్కడ నుంచి ఈ రిప్ దగ్గర రావాలన్నమాట. ఇలా రిప్ దగ్గర నుంచి ఇలా పైకి లిఫ్ట్ చేయాలి. ఇది 3. ఓకే, మళ్ళీ 1 సర్కిల్, 2 ఇలా కట్ చేయాలి, 3 రిప్ దగ్గర తీసుకొచ్చి పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, 1 2 3. సేమ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ చేయాలి. ఓకే, సో ఈ టైప్లో ఈ మూమెంట్ని ప్రాక్టీస్ చేయాలి.